ఎన్నో అంచనాలు, అంతకు మించి ఆశలు. నిర్మలమ్మ బడ్జెట్ ఎలా ఉండనుంది, మాకేం లాభం ఉంటుందని అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూశారు. ఆ నిరీక్షణకు తెరదించుతూ పద్దు ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. ఆమె ప్రవేశపెట్టిన 9వ బడ్జెట్ ఇది. మరిందులో ఏముంది అంటే ఆత్మ నిర్భర భారత్కు భారీ ఊతం లభించే కేటాయింపులు జరిగాయి. అదే సమయంలో వికసిత భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగానూ పద్దులో ప్రాధాన్యత లభించింది. ఈ బడ్జెట్ భవిష్యత్తుకు ఓ రోడ్ మ్యాప్. 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. ఇది 2026-27 బడ్జెట్పై ప్రధాని మోదీ వ్యక్తం చేసిన అభిప్రాయం. సంక్షిప్తంగా చూస్తే పద్దు సారాంశమిదే. కాస్త వివరంగా చెప్పుకుంటే మాత్రం ఇందులో ఎన్నో కీలకమైన అంశాలున్నాయి. కొందరు విశ్లేషకులు చెబుతున్నట్టుగా గత ఏడాది బడ్జెట్కు ఇది కొనసాగింపు. అంటే ఈసారి పెద్దగా మెరుపులు లేవు అన్నట్టుగా కనిపిస్తున్నా గత పద్దులోనే అన్నీ ఇచ్చేశారని, ఈసారి కొనసాగించారని అన్నది ఓ అభిప్రాయం. తగ్గట్టుగానే ఈసారి బడ్జెట్ను ముఖ్యంగా 6 పిల్లర్స్ పైన తీర్చిదిద్దారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సుస్థిర ఆర్థికాభివృద్ధి, అభివృద్ధి పునాదులను బలోపేతం చేయడం, ప్రజల కేంద్రంగా అభివృద్ధి, పౌరుల్లో విశ్వాసం పెంచే విధంగా పరిపాలన అందించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఆర్థిక విధానాలు, నిర్వహణ తదితరాలపై దృష్టి పెట్టడం. ఇందులో కీలకంగా కనిపించినవి ఇవే. భారీ ఆశయాలు పెట్టుకోవడమే కాక వాటిని కార్యాచరణలోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టడం ఇందులో ముఖ్యమైన అంశం. ఇంధన భద్రత కల్పించడం, దేశీయ తయారీ రంగానికి ఊతమందించడం, పౌరులందరికీ అభివృద్ధి ఫలాలు అందించడమే లక్ష్యంగానూ ఈ పద్దు రూపుదిద్దుకుంది. ఇక ఈ పద్దు ద్వారా 3 కర్తవ్యాలను నిర్దేశించుకుంది కేంద్రం. ఇందులో మొదటి కర్తవ్యం సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధించడం, ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడం. ఇందులో భాగంగానే ఉత్పాదకత పెంచడమే ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకుంది భారత్. అంతేకాదు పోటీతత్వాన్ని కూడా పెంచాలన్న సంకల్పంతో ఉంది. అంతర్జాతీయ అనిశ్చితులను తట్టుకునే విధంగా ఆర్థిక దృఢత్వం కల్పించడమూ ఇందులో భాగమే. ఇక రెండో కీలకమైన కర్తవ్యం పౌరుల ఆకాంక్షలను నెరవేర్చడం, ముఖ్యంగా ప్రజల సామర్థ్యాలు పెంచడం. దేశ అభివృద్ధిలో పౌరులందరినీ భాగస్వాములను చెయ్యాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇక మూడో కర్తవ్యం సబ్కా సాథ్ సబ్కా వికాస్. ఈ విజన్కు తగ్గట్టు పద్దును రూపొందించారు. దేశంలోని ప్రతి వర్గానికి, కుటుంబానికి, అన్ని రంగాలకు సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు సమాన అవకాశాలు, సౌకర్యాలు కల్పించడం మరో లక్ష్యం. గత బడ్జెట్ నుంచి చూస్తే ఇప్పటి వరకు దాదాపు 350 సంస్కరణలు తీసుకొచ్చినట్టుగా చెబుతోంది మోదీ సర్కార్. జీఎస్టీ సరళతరం, లేబర్ కోడ్స్ తీసుకురావడం ఇందులో కీలకమైనవి. సుస్థిరమైన ఆర్థికాభివృద్ధికి ఈ సంస్కరణలే ఎంతో దోహదం చేస్తాయని కేంద్ర ప్రభుత్వం చాలా ఖచ్చితంగా చెబుతోంది. ఈ బడ్జెట్లో ప్రధానంగా కనిపించిన మరో విషయం మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడం. ప్రజా రవాణా, సరుకు రవాణా, పట్టణాభివృద్ధితో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల మధ్య కనెక్టివిటీని పెంచే దిశగా ఇందులో కేటాయింపులు జరిగాయి. మొత్తంగా మౌలిక వసతుల కోసం 12.2 లక్షల కోట్లు కేటాయించారు బడ్జెట్లో. 25,000 కోట్లతో ఇన్ఫ్రా రిస్క్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ల నిర్మాణం ఇందులో ముఖ్యమైంది. దేశవ్యాప్తంగా కొత్తగా 20 జాతీయ జల రవాణా మార్గాలు అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించారు నిర్మలా సీతారామన్. ఇక రైల్వేకి భారీగానే కేటాయింపులు జరిగాయి. మొత్తంగా 2.93 లక్షల కోట్లు దీనికే కేటాయించారు. ముఖ్యంగా 7 హైస్పీడ్ రైల్ కారిడార్స్ నిర్మాణం చేపట్టనున్నట్టు ప్రకటించారు. వీటిలో ముంబై, పూణే, హైదరాబాద్, చెన్నై, హైదరాబాద్, పూణే, హైదరాబాద్, బెంగళూరుతో పాటు ఢిల్లీ, వారణాసి, వారణాసి సిలిగుడి కారిడార్లు ఉన్నాయి. అనేక ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా మన భారతదేశం చాలా మటుకు చక్కని ప్రగతి సాధించింది. ఆ ప్రగతిని అదే విధంగా మనం యథాతథిగా కొనసాగించాలన్న ఉద్దేశంతో ఎక్కువగా జనాకర్షణమైనటువంటి పథకాల్లో పోకుండా కేవలము రిఫార్మ్స్ని ఒక ఎజెండా పెట్టుకుని ఈ బడ్జెట్ వెళ్ళిందండి. కాబట్టి ఆ వృద్ధి రేటు 7% కన్నా ఎక్కువ ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ బడ్జెట్ని తీర్చిదిద్దారు. ఇక 5 లక్షల జనాభా దాటిన నగరాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు వెల్లడించారు నిర్మలమ్మ. ఆయా నగరాల్లో మౌలిక వసతుల కల్పనకు భారీగానే నిధులు సమకూర్చనున్నారు. ఇక్కడ సిటీ ఎకనామిక్ రీజియన్స్ నిర్మాణానికి
5 ఏళ్లపాటు 5,000 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్టు ప్రకటించారు నిర్మలా సీతారామన్. వీటితో పాటు దేశ భద్రతకు కీలకమైన రక్షణ రంగానికి 7.8 లక్షల కోట్లకు పైగా కేటాయించింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు 1,62,000 కోట్లు, విద్యారంగానికి 1,39,000 కోట్లు, ఆరోగ్య రంగానికి 1,04,000 కోట్ల కేటాయింపులు చేసింది.